వెల్కమ్ టు విజయ్ జాబ్ న్యూస్ ఛానల్. మీకు తెలుసా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగం పొందడం ఎలా అనేది తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియోలో చూసారు. ఈనాటి వెలువడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వెలువడినటువంటి ఉద్యోగ ప్రకటన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి 2 సంవత్సరాలు వివిధ బ్యాంకుల ఆఫీసర్ క్యాడర్లో సర్వీస్ పూర్తి చేసే ఉద్యోగస్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు కనుక పరిశీలించినట్లయితే మనం మొత్తంగా 2050 ఖాళీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లోంచి అమరావతి 97 ఖాళీలు, హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నందు 80 ఖాళీలతో వేకెన్సీలకు నోటిఫికేషన్. ఉద్యోగాల అర్హత ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఏదైనా రీజనల్ బ్యాంకు లేదా మరియు కమర్షియల్ బ్యాంకులో ఆఫీసర్ క్యాడర్లో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి. ఎవరైతే ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటారో వారు రీజనల్ లాంగ్వేజ్ అనగా ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టుగా చదివిన వారు మాత్రం ఎటువంటి రీజనల్ టెస్ట్ పాస్ అవ్వాల్సిన పని లేదు. అటువంటి కాని వారికి మాత్రం ఆ రీజనల్ లాంగ్వేజ్లో పాస్ అవ్వాలి. ఉద్యోగానికి సంబంధించి వయసు యొక్క నిబంధన పరిశీలించి వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అంటే వివిధ కేటగిరీల వారీగా వారి యొక్క వయసు సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు, ఓసీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 750 రూపాయల ఫీజుగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18/2/2026. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మాత్రం మార్చి నెలలో నిర్వహించవచ్చని తెలియజేసి ఉన్నారు. తేదీలు అయితే ఇంకా తెలియపరిచి ఉండలేదు. ఎంపిక విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పూర్తిగా రాత పరీక్ష ద్వారా మరియు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ తదుపరి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రాత పరీక్ష 120 మార్కులకు 120 క్వశ్చన్లు ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్క్ లేదు. డిస్క్రిప్టివ్ 50 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది 50 మార్కులకు ఉంటుంది. వరుస మొత్తాన్ని కలిపి 100 మార్కులు కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. అంటే 120 మార్కులని 50 మార్కులు కన్సల్టేషన్ చేస్తారు. 50 మార్కులు డిస్క్రిప్టివ్లో వచ్చిన దాన్ని 25 మార్కులకి, ఇంటర్వ్యూలో వచ్చిన 50 మార్కులని 20 మార్కులకు కుదించి మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు స్టేట్ బ్యాంకులో ఉన్న వివిధ బ్యాంకుల్లో ఆఫీసర్ క్యాడర్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి సుమారుగా జీతం 85,000 వరకు వస్తుంది. అందరికీ డ్రీమ్గా ఉన్నటువంటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయడం అనేది ఒక పెద్ద డ్రీమ్. దీనిలో మిగతా బ్యాంకులతో పోలిస్తే కమర్షియల్ బ్యాంక్స్తో కొంచెం జీతాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేస్తున్నాం. సార్, అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ వచ్చి https://sbi.bank.in/web/careers/current-openings అనే సైట్లోకి సందర్శించి మీ యొక్క దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇటువంటి ఉద్యోగ ప్రకటనలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి విజయ్ జాబ్ న్యూస్ ఛానల్. మీకు కనుక మేము తెలియపరిచిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి 10 మందికి.